హస్తినాపురికి రాజు అవ్వాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి భీష్ముడికి. కానీ తనిచ్చిన మాట కోసం అన్నిటినీ వదులుకుంటాడు. పాండవుల వైపు ధర్మం ఉందని తెలిసిన తన ప్రతిజ్ఞ కారణంగా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. ఒకరోజు హస్తినాపురం రాజు అయిన శాంతనుడు గంగా నది తీరాన వెళ్తుంటాడు. అప్పుడు అక్కడ ఒక స్త్రీని చూసి ప్రేమలో పడతాడు. తనని పెళ్లి చేసుకోమంటాడు. దానికి ఆమె ఒక కండిషన్ పెడుతుంది. నేను ఏం చేసినా ఎందుకు చేస్తున్నామని అడగకూడదు. దానికి శాంతనుడు అంగీకరిస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. వాళ్ళకి ఒక బిడ్డ పుడుతుంది. కానీ ఆమె ఆ బిడ్డని నదిలో వేసేస్తుంది. కానీ శాంతనుడు ఏమీ అడగడు. అడిగితే ఆమె ఎక్కడో వదిలి వెళ్ళిపోతుందేమో అని భయం. కానీ ఆమె అలాగే ఇంకో 6 మంది పిల్లల్ని పుట్టగానే నదిలో వేసేస్తుంది. 8వ బిడ్డ పుట్టిన వెంటనే ఆమె బిడ్డను ఎత్తుకుంటుంది. శాంతనుడు తనని తాను ఇంకా ఆపుకోలేక ఈ బిడ్డని నేను నదిలో వేయనివ్వను అని అంటాడు. అప్పుడు ఆమె తను గంగాదేవినని, తమకు పుట్టిన పిల్లలు 8 మంది దేవతలైన వసువులని కామధేనువుని దొంగిలించిన కారణంగా మానవ జన్మ పొందడానికి శపించబడ్డారని చెబుతుంది. ఈ బిడ్డని నేను తీసుకెళ్లి ఇతన్ని జ్ఞానవంతునిగా గొప్ప వీరుడిగా తీర్చిదిద్ది మళ్ళీ మీ వద్దకు వస్తానని చెప్పి ఆమె ఆ బిడ్డను తీసుకొని మాయమైపోతుంది. అప్పటి నుండి శాంతను రాజు గంగా నది తీరాన ప్రతిరోజు వచ్చి చూస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఒక బాలుడు నది ప్రవాహానికి అడ్డుకట్ట వేసి తన పరాక్రమాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు. అది చూసిన రాజు ఆశ్చర్యపోతాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై ఆ బాలుడు తమ కుమారుడు దేవవ్రతుడు అని, తను పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలు మరియు బృహస్పతి గురువు దగ్గర రాజనీతి ధర్మం నేర్చుకున్నాడని చెప్తుంది. ఒక రాజుకి ఉండాల్సిన లక్షణాలన్నీ తమ కుమారుడికి ఉన్నాయని చెప్పి దేవవ్రతుడిని శాంతను రాజుకి అప్పగిస్తుంది. శాంతను రాజు దేవవ్రతుడిని తన రాజ్యంకి తీసుకెళ్లి తనని యువరాజుగా ప్రకటిస్తాడు. అలా కొన్ని రోజుల తర్వాత శాంతను రాజు మళ్ళీ ఒక స్త్రీతో ప్రేమలో పడతాడు. తన పేరు సత్యవతి. రాజు తన వద్దకు వెళ్ళి తనని పెళ్లి చేసుకోమంటాడు. దానికి ఆమె తన తండ్రి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. రాజు వెళ్ళి సత్యవతి తండ్రిని అడగగానే తన కూతురికి పుట్టిన పిల్లలే రాజు అవ్వాలని అంటాడు. కానీ శాంతను రాజు దేవవ్రతుడిపై ఉన్న ప్రేమ కారణంగా నిరాశతో అక్కడి నుండి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. దేవవ్రతుడు వాళ్ళ నాన్నని కొన్ని రోజుల నుండి గమనిస్తూ ఉంటాడు. శాంతను రాజు దిగులుగా ఉంటాడు. కారణం తెలుసుకొని సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి తను రాజసింహాసనం నుండి తప్పుకుంటానని, మీరు మీ కూతురిని ధైర్యంగా మా తండ్రికి ఇచ్చి పెళ్లి చేయమంటాడు. కానీ సత్యవతి తండ్రి, నువ్వు రాజు అవ్వకపోయినా నీ వారసులు వస్తారు కదా అని అంటాడు. అప్పుడు దేవవ్రతుడు తన ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటి నుండి తన పేరు దేవవ్రతుడి నుండి భీష్మగా ప్రసిద్ధి చెందుతుంది. అలా సత్యవతి శాంతనుడికి పెళ్లి జరుగుతుంది. వాళ్ళకి పుట్టిన 2 పిల్లలు చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు. చిత్రాంగదుడు ఒక యుద్ధంలో మరణిస్తాడు. విచిత్ర వీరుడికి పెళ్లి చేయాలని సత్యవతి భీష్ముడితో కాశీ రాజకుమారులైన అంబ, అంబిక, అంబాలికలను తీసుకురమ్మంటుంది. భీష్ముడు ఆ రాకుమారుల దగ్గరికి వెళ్లే సమయానికి వాళ్ళకి స్వయంవరం జరుగుతూ ఉంటుంది. కానీ భీష్ముడు వాళ్ళ ముగ్గురిని అపహరిస్తాడు. స్వయంవరంకి వచ్చిన రాజులందరితో యుద్ధం చేయమంటాడు. కానీ ఎవరు కూడా భీష్ముడితో యుద్ధం చేసే సాహసం చేయలేదు. కానీ ఒక రాజు ముందుకు వస్తే అతన్ని భీష్ముడు ఓడిస్తాడు. అలా 3 రాకుమారులను భీష్ముడు హస్తినాపురికి తీసుకొస్తాడు. ఆ 3 రాకుమారులలో పెద్ద ఆమె అయిన అంబ ఆల్రెడీ ఒక అతన్ని ప్రేమిస్తుందని భీష్ముడికి చెప్తే తను ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ ఆ రాజు అంబని తిరస్కరిస్తాడు. ఇంకా అంబాదేవి స్వయంవరంలో తనని గెలుచుకున్న భీష్ముడిని పెళ్లి చేసుకోమంటుంది. కానీ భీష్ముడు బ్రహ్మచర్యం పాటిస్తున్న కారణంగా ఆమెని పెళ్లి చేసుకోలేనని చెప్తాడు. అంబాదేవి అప్పుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి మీ శిష్యుడైన భీష్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడని జరిగిన కథంతా చెప్తుంది. పరశురాముడు భీష్ముడు తన మాట వింటాడని, నేను మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పి భీష్ముడికి కబురు చేస్తాడు. అప్పుడు భీష్ముడు వచ్చి తన గురువుకి సకల మర్యాదలు చేసి వచ్చిన కారణం అడుగుతాడు. పరశురాముడు అంబాదేవి గురించి అడిగి తనని పెళ్లి చేసుకోమంటాడు. అప్పుడే చెట్టు వెనకల ఉన్న అంబాదేవి పరశురాముడి వెనకలోకి వెళ్తుంది. భీష్ముడు దానికి, గురువర్య, మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ తన ప్రతిజ్ఞను మాత్రం తప్పనని, ఈ ఒక్క పనిని చేయలేనని చెప్తాడు. దానితో పరశురాముడికి కోపం వచ్చి భీష్ముడిని యుద్ధం చేయమంటాడు. ఇద్దరి మధ్య 23 రోజులు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కానీ ఎవరూ గెలవరు. ఇంకా ఎక్కువ జరిగితే భూమి నాశనం అవుతుందని శివుడు వచ్చి యుద్ధం ఆపేస్తాడు. తర్వాత అంబాదేవి శివుడికి ఘోరమైన తపస్సు చేసి భీష్ముడిని చంపే వరం కోరుకుంటుంది. శివుడు తన తర్వాత జన్మలో భీష్ముడి చంపుతావని వరమిస్తాడు. భీష్ముడిని చంపలేని ఈ జన్మ అనవసరమని
తనకు తానే అగ్నికి ఆహుదై మరణిస్తుంది. ఆమె తన తర్వాత జన్మలో శిఖండిగా పుడుతుంది. మిగిలిన ఇద్దరు రాకుమారులైన అంబిక, అంబాలికలకు విచిత్ర వీరుడితో పెళ్ళవుతుంది. కానీ అతను అనారోగ్యంతో మరణిస్తాడు. అప్పటికే వాళ్ళకి ఇంకా పిల్లలు పుట్టి ఉండరు. అప్పుడు భీష్ముడి సలహా మేరకు నియోగ పద్ధతి ద్వారా సత్యవతి పెద్ద కొడుకు అయిన వేదవ్యాసుడితో అంబిక, అంబాలికలు పిల్లల్ని కంటారు. వాళ్ళే ధృతరాష్ట్రుడు, పాండురాజు. పాండురాజు ఒక ముని శాపం కారణంగా మరణిస్తాడు. హస్తినాపురికి రాజుగా ధృతరాష్ట్రుడు, మంత్రిగా విదురుడు, రక్షణగా భీష్ముడు ఉంటారు. తర్వాత పాండవులు, కౌరవులు పుడతారు. కౌరవులకి పాండవులంటే చిన్నప్పటి నుండి పడదు. అలా ఇద్దరికి గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా దుర్యోధనుడికి, భీముడికి. అలా గొడవలు చివరికి కురుక్షేత్ర యుద్ధానికి దారితీస్తాయి. ద్రౌపది వస్త్రాపహరణంలో కూడా సైలెంట్గా ఉండి అధర్మం చేస్తాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పాత్ర. యుద్ధానికి ముందు భీష్ముడు కర్ణుడిని కావాలని అవమానిస్తాడు. నీ కవచ కుండలాలని ఇంద్రుడికి దానం చేశావు, ఇంకా అర్జునుడితో ఏం పోరాడతావు? నీకు అంత సామర్థ్యం కూడా లేదని. ఎందుకంటే కర్ణుడు కుంతీదేవి పుత్రుడని భీష్ముడికి ముందే తెలుసు. తన పుత్రులు ఒకరితో ఒకరు పోరాడడం కుంతీదేవి చూడలేదు. అందుకే కర్ణుడు యుద్ధభూమికి రాకుండా భీష్ముడు ఆపుతాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనకు నాయకుడిగా భీష్ముడు ఉంటాడు. యుద్ధం మొదలవ్వక ముందే ధర్మరాజు తన రక్షణ కవచాన్ని, తన ఆయుధాలన్నిటినీ రథంలో విడిచిపెట్టి రథం దిగి ఒక్కడే కౌరవ సేన వైపు వెళ్తాడు. కౌరవ సేన మొత్తం ధర్మరాజుని చూసి తన భయపడ్డాడని నవ్వుకుంటారు. పాండవ సేన మాత్రం ధర్మరాజు ఎందుకు ఇలా చేస్తున్నాడని సందేహంతో ఉంటారు. కానీ ధర్మరాజు నేరుగా భీష్ముడి దగ్గరకు వెళ్ళి, పితామహ, మీతో యుద్ధం చేసే దుర్భర పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మా పాండవులకు విజయం చేకూరాలని మీ ఆశీర్వాదం కోసం వచ్చాను పితామహ అని భీష్ముడితో అంటాడు. దానికి సంతోషించిన భీష్ముడు, నేను యుద్ధంలో ఉన్నంత వరకు మీకు విజయం చేకూరదు ధర్మరాజా. నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు నన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్తాడు. దానికి ధర్మరాజు, మిమ్మల్ని ఎలా ఓడించాలి పితామహ అని అడిగితే భీష్ముడు ఇంతకు మించి చెప్పడం ఇది సమయం కాదు ధర్మరాజా, వేరొక సమయంలో మనం కలుసుకున్నప్పుడు చెప్తాను అంటాడు. ధర్మరాజు ఇంకా తిరిగి వెనక్కి వెళ్ళి తన రథం మీద కూర్చుంటాడు. పాండవ సేన, కౌరవ సేన యుద్ధంకి సిద్ధంగా ఉంటాయి. యుద్ధం మొదలవ్వగానే పాండవ సేనపై భీష్ముడు వేటకు వెళ్ళిన పెద్ద పులిలా విరుచుకుపడతాడు. తన అస్త్రాలతో వేల మంది పాండవ సైనికులను చంపేస్తాడు. ఎవరు కూడా తనని ఆపలేకపోతారు. భీష్ముడి పరాక్రమానికి తలలు, మొండేలు, ఏనుగులు, గుర్రాలు అన్నీ కుప్పలు కుప్పలుగా పడతాయి. భీష్ముని రథం కనిపిస్తే పాండవ సేన మొత్తం అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఆ సేనలో నుండి ఒక పదునైన బాణం భీష్ముడి ధనస్సును విరగొడతాది. ఒక్కసారిగా భీష్ముడు ఆశ్చర్యపోయి ఆ బాణం వచ్చిన దిశగా చూస్తాడు. అక్కడ ఒక 16 ఏళ్ల బాలుడు కనిపిస్తాడు. అతనెవరో కాదు, అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు. తను ఒక్కడే భీష్ముడి రథంపై ఉన్న జెండాను కూల్చేస్తాడు. అది చూసిన భీష్ముడు చిన్నగా నవ్వి తన మనవడి విద్య నైపుణ్యం చూసి మనసులో సంతోషపడతాడు. అభిమన్యుడు తన తండ్రి అర్జును కంటే గొప్ప వీరుడిలాగా ఉన్నాడు అనుకుంటాడు. కానీ దుర్యోధనుడు, అశ్వత్థామ, కృపాచార్య మిగిలిన వారిని అభిమన్యుడిపైకి వెళ్ళమంటాడు. అభిమన్యుడు వాళ్ళని ఓడించి భీష్ముడి కోసం చూడగా ఆలోపే భీష్ముడు తన మనవడితో యుద్ధం చేయడం ఇష్టం లేక అక్కడి నుండి తన రథాన్ని వేరే వైపుకు మళ్లిస్తాడు. యుద్ధంలో ఎక్కడ చూసినా భీష్ముడు రథం కనిపిస్తుంది. తన ముందు ఉన్న వాళ్ళందరినీ భీష్ముడు సంహరిస్తూ ఉంటాడు. అలా యుద్ధంలోని 8 రోజులు భీష్ముడు రోజుకి 10,000 మంది పాండవ సేనను చంపుతూ ఉంటాడు. 8వ రోజు రాత్రి దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్ళి, పితామహ, మీరు 8 రోజులు యుద్ధం చేశారు, కానీ ఒక్క పాండవుని కూడా చంపలేదు. మీరు ఎంత వీరులు! మీరు తలుచుకుంటే పంచపాండవుల్ని ఎప్పుడో చంపేసేవారు. మీరు పూర్తి శక్తితో పోరాడడం లేదు. పాండవుల వైపే మీరు యుద్ధం చేస్తున్నట్టు ఉంది అని చాలా సూటిపోటి మాటలతో భీష్ముడి మనసుని బాధపెడతాడు. కానీ భీష్ముడు, దుర్యోధన, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నా పూర్తి శక్తితో రోజుకి 10,000 మంది పాండవ సేనను సంహరించాను. నువ్వు చూసావు కదా నేను ఎంత వీరోచితంగా పోరాడాను. నన్ను చూసి ఎన్ని రథాలు, ఎంతమంది సైనికులు పారిపోయారు. కానీ నువ్వు ఇలాంటి మాటలతో నన్ను ఇలా బాధ పెట్టడం న్యాయమా? రేపు చూడు ఈ భీష్ముడి ప్రతాపం. పాండవుల, నేన ఎవరో ఒక్కరే ఉంటారు అని చెప్తాడు. దానికి దుర్యోధనుడు సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. భీష్ముడు తన 8 రోజులు చేసిన యుద్ధం కంటే 9వ రోజు చెలరేగిపోతాడు. ప్రళయకారి రుద్రుడిలా పాండవ సేనతో యుద్ధం చేసి అందరినీ క్రూరాది క్రూరంగా చంపేస్తాడు. యుద్ధభూమి అంతా విరిగిన ధనస్సులు, కూలిన రథాలు, చచ్చిన శవాలతో నిండిపోతుంది. కానీ భీష్ముడి మనసులో తన ప్రతిజ్ఞ వల్ల ఇంతమంది చావుకి కారణమయ్యానని కుమిలిపోతుంటాడు. తన ప్రతిజ్ఞ నుండి విముక్తి కోసం నిరీక్షిస్తుంటాడు. పాండవ సేనకు భీష్ముడు యమధర్మరాజులా కనిపిస్తాడు.
మొత్తం సైన్యం పారిపోతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన అర్జునుడు తన సేనకు ధైర్యం చెప్పి మనమందరం కలిసి భీష్ముడిని ఓడిస్తాం రండి అని పారిపోతున్న పాండవ సేనకు ధైర్యం ఇస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇప్పుడు నువ్వు పితామహుడు భీష్ముడితో యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని రథాన్ని భీష్ముడి ముందుకు తీసుకెళ్తాడు. భీష్ముడికి అర్జునుడు అంటే చాలా ఇష్టం. తనతో యుద్ధం చేయటం ఇష్టం లేకపోయినా ఇచ్చిన మాట, తన ప్రతిజ్ఞ కోసం తన మనసుని బండరాయి చేసుకొని అర్జునుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు. అర్జునుడు కూడా తన తాతైన భీష్మ పితామహుడితో యుద్ధం చేయడం మనసు రాదు. శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించినా కూడా అర్జునుడు తన మోహాన్ని వదలలేక భీష్ముడితో తన పూర్తి సామర్థ్యంతో పోరాడడం లేదు. అర్జునుడు వేసిన బాణాలను మధ్యలోనే భీష్ముడు నాశనం చేస్తాడు. కానీ భీష్ముడి బాణాలను అర్జునుడు సరిగ్గా నిర్వీర్యం చేయలేకపోతాడు. దానివల్ల అర్జునుడికి గాయాలవుతాయి. ఇది గమనించిన శ్రీకృష్ణుడు, అర్జున, నువ్వు సరిగ్గా యుద్ధం చేయడం లేదు. ఎదురుగా ఉన్నది మీ తాత భీష్ముడు కాదు, కౌరవ సేన నాయకుడు దేవవ్రతుడు అని చెప్తాడు. భీష్ముడు మాత్రం అర్జునుడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. అందులో ఒక అస్త్రమైతే అర్జునుడికి తగిలి అర్జునుడు రథంపైనే కుప్పకూలిపోతాడు. అప్పటిదాకా ఓపికగా ఉన్న శ్రీకృష్ణుడికి కోపం వచ్చి రథ పగ్గాలు పక్కన విసిరేసి రథంపై నుండి ఒక్కసారిగా సింహం దూకినట్టు కిందకి దూకుతాడు. పక్కనే ఉన్న రథచక్రాన్ని తీసుకొని భీష్ముడిపైకి వేగంగా పరిగెత్తుతాడు. అప్పుడే స్పృహలోకి వచ్చిన అర్జునుడు వెంటనే రథం దిగి కృష్ణుడి పాదాలను గట్టిగా పట్టుకునేస్తాడు. ఆగు కృష్ణ, ఆగు, నువ్వు ఆయుధం పట్టనని నాకు మాట ఇచ్చావు. ఇప్పుడు నువ్వే ఆయుధం పట్టుకుంటే అర్జునుడి వల్ల కాక కృష్ణుడి ఆయుధం పట్టుకున్నాడని లోకం అనుకుంటుంది. నాకు ఇంకొక అవకాశం ఇవ్వు. నేను నా మనసులోని మోహాన్ని వదిలి భీష్మ పితామహాన్ని సంహరిస్తానంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శాంతించి తిరిగి వెనక్కి వెళ్లి రథంపై కూర్చుంటాడు. తర్వాత అర్జునుడు తన గాంధీవాన్ని తీసుకొని భీష్ముడిపై విరుచుకుపడతాడు. అర్జునుడు భీష్ముడి మధ్య తీవ్రమైన యుద్ధం సంభవిస్తుంది. ఒకరిపై ఒకరు భయంకరమైన అస్త్రాలను వేసుకుంటారు. కానీ భీష్ముడు ఒకవైపు అర్జునుడితో పోరాడుతూ ఇంకోవైపు పాండవ సైన్యాన్ని సంహరిస్తూ ఉంటాడు. ఇక సూర్యుడు అస్తమించి యుద్ధం పూర్తవుతుంది. ఆ రోజు రాత్రి ధర్మరాజుకి తన మనస్సు తన దగ్గర లేదు. పొద్దున భీష్ముడు చేసిన యుద్ధం తన కళ్ళారా చూసిన తర్వాత తనకు అర్థమైపోతుంది, భీష్మ పితామహని ఆపకపోతే కౌరవులకే విజయం లభిస్తుందని. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, చూసావు కదా కృష్ణ, ఈరోజు భీష్మ పితామహ పరాక్రమం, ఇలాగే యుద్ధం చేస్తే మనకు ఓటమి ఖచ్చితమని చెప్తాడు. దానికి శ్రీకృష్ణుడు, బావా, భీష్ముడి దగ్గరికి వెళ్ళి తన మరణ రహస్యం గురించి అడుగు, తను ఖచ్చితంగా చెప్తాడు అని సలహా ఇస్తాడు. అప్పుడు ధర్మరాజు తన తమ్ముళ్ళని తీసుకొని భీష్ముడి దగ్గరికి వెళ్తారు. భీష్ముడు వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానించి వచ్చిన విషయం అడుగుతాడు. దానికి ధర్మరాజు మొహమాటంగా, పితామహ, మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. మీరు ఇలాగే యుద్ధం చేస్తే మాకు ఓటమి తప్పదు. దీనికి మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు చిన్నగా నవ్వి, పుత్రా, నా చేతిలో ధనస్సు ఉన్నంత వరకు నన్ను ఎవరూ వధించలేరు. కానీ యుద్ధంలో నాకు ఎవరైనా నిరాధుడుగా ఉన్నా, వెన్ను చూపించినా లేదా స్త్రీ ఎదురైనా నేను నా ధనస్సుని కింద పడేస్తాను అని శిఖండి గురించి ధర్మరాజుకి చెప్తాడు. ధర్మరాజుకి మిగిలిన పాండవులకి విషయం అర్థమై భీష్ముడి దగ్గర నుండి సెలవు తీసుకొని వాళ్ళ శిబిరాలకి వెళ్తారు. మరుసటి రోజు యుద్ధం ప్రారంభం కాగానే భీష్ముడు యథావిధిగా పాండవ సేనని ఘోరంగా సంహరిస్తూ ఉంటాడు. ఆ సమయంలోనే శిఖండి భీష్ముడి ముందుకు వచ్చి తనపై బాణాలు వేస్తుంది. భీష్ముడు తనను చూడగానే తనతో యుద్ధం చేయకుండా తన రథాన్ని మరోవైపుకు పోనిస్తాడు. కొంతసేపటి తర్వాత శిఖండి మళ్ళీ భీష్ముడి ముందుకు వచ్చి, ఓ గంగాపుత్ర భీష్మ, వచ్చి నాతో యుద్ధం చెయ్యి, మీ పరాక్రమాన్ని నాకు చూపించండి అంటుంది. కానీ భీష్ముడు మళ్ళీ పక్కకు వెళ్ళిపోతూ ఉండగా 2 పదునైన బాణాలు భీష్ముడి ఛాతిలో దిగుతాయి. ఇంత వేగంగా గురి తప్పకుండా వేసే వీరుడు అర్జునుడు ఒక్కడే అని గ్రహించిన భీష్ముడు తల ఎత్తి ముందుకు చూస్తాడు. శిఖండి వెనకాలి అర్జునుడు ఉంటాడు. ఇక తన మరణం తథ్యం అనుకున్న భీష్ముడు తన ధనస్సును వదిలేస్తాడు. అప్పుడు శిఖండి ఒక్కసారిగా ఒక అస్త్రాన్ని భీష్ముడి గుండెల్లోకి వేస్తుంది. ఇంకా ఇదే సరైన సమయం అనుకున్న అర్జునుడు బాణాలను కుప్పలు కుప్పలుగా భీష్ముడి మీదకి వదులుతాడు. అవన్నీ ఒక్కసారిగా భీష్ముడి శరీరంలో కొంచెం కూడా గ్యాప్ లేకుండా దిగుతాయి. దాంతో ఒక్కసారిగా భీష్ముడు తన రథంపై నుండి ఎగిరి నేలపై పడతాడు. కానీ తన శరీరం నేలకి తాకదు. ఆ బాణాలన్నీ నేలకి దిగి భీష్ముడిని గాల్లో నిలబెడతాయి. ఇదంతా చూస్తున్న ఇరు సైన్యాలు వాళ్ళ యుద్ధాలు ఆపేసి అస్తమిస్తున్న సూర్యుడిలా ఉన్న భీష్ముడి చుట్టూకి వస్తారు. అర్జునుడైతే కుమిలి కుమిలి ఏడుస్తాడు. కానీ భీష్ముడికి తన తండ్రి అయిన శాంతనుడు ఇచ్చిన ఇచ్చా మృత్యువు వరం కారణంగా ఇంకా ప్రాణాలతో ఉంటాడు.
భీష్ముడు అలాగే అంపశయంపై 48 రోజులు బ్రతికే ఉంటాడు. ఎందుకంటే అప్పుడు దక్షిణాయనం కాలం. ఆ సమయంలో మరణిస్తే మళ్ళీ జన్మించడం తథ్యం. అందుకని భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించడానికి నిరీక్షిస్తుంటాడు. ఇంకా భీష్ముడు వెయిట్ చేస్తున్న ఉత్తరాయణ పుణ్యకాలం రానే వస్తుంది. అప్పుడు కృష్ణుడు పాండవులను తీసుకొని అంపశయం మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మునితో, పితామహ, మీ మాత గంగాదేవి నిన్ను రాజుగా చూడాలనుకొని మీకు పరశురాముని చేత యుద్ధ విద్యలు, దేవగురువు అయిన బృహస్పతి దగ్గర రాజనీతి, ఇతర ధర్మాలను నేర్పించింది. మీకు తెలిసిన ఈ జ్ఞానం, ధర్మ సూత్రాలు మీతోనే స్వర్గానికి వెళ్ళకూడదు. అవన్నీ హస్తినాపురికి రాజు కాబోతున్న ధర్మరాజుకి బోధిస్తే తనకి అలాగే తన పాలనలో ఈ రాజ్యానికి చాలా ఉపయోగపడుతుందని చెప్తాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుని దగ్గరికి పిలిచి తనకి తెలిసిన రాజధర్మం, దాన ధర్మం, మోక్ష ధర్మం, స్త్రీ ధర్మం, భగవత ధర్మం గురించి మొత్తం చెప్తాడు. భీష్ముడు తన చివరి క్షణాల్లో విష్ణు సహస్రనామం పఠిస్తున్నాడు. ఇక ఉత్తరాయణ కాలం వస్తుంది. అలా చివరికి దేవవ్రతుడు అలియాస్ గంగాపుత్ర, మహామహిమ, కురుశ్రేష్ఠ అయిన భీష్మ పితామహులు తన ప్రాణాలను విడుస్తారు.